ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ద బెస్ట్ జాబ్ కన్సల్టెన్సీ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ కన్సల్టెన్సీ మేము కన్సల్ట్ అయ్యి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ కన్సల్టెన్సీలో మీకు 100% జాబ్స్ ఉంటాయి అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా మీకు ఇక్కడ 100% ప్లేస్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను అన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్, అండ్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి, సో ప్రతి ఒక్కటి శాలరీ కూడా ఎంత ఉందని చెప్పి ప్రతి ఒక్క క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వాచ్ చేస్తే మీకు వీడియో డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్. ఫ్రెండ్స్, మనము కన్సల్టెన్సీకి వచ్చాము. సో సార్ పేరు ఏంటో కనుక్కున్నాం. చైతన్ సార్. సో ఈ కన్సల్టెన్సీకి వచ్చాము. కన్సల్టెన్సీ నేమ్ ఏంటో తెలుసుకుందాం. కన్సల్టెన్సీ సింబా స్టాఫింగ్. సో ఇక్కడ మీకు జాబ్స్ అనేవి 100% ఉంటాయి. సో మీ ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇక్కడ తర్వాత మీరు ఒక ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు ఇక్కడ మీకు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు 100% జాబ్ ఉంటుందా లేదా అది కూడా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈరోజు. సో అదేంటో తెలుసుకుందాం మనం. చెప్పండి సార్, మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు? సింబా స్టాఫింగ్ అనేది ఏంటంటే మోస్ట్లీ మేము రిక్రూట్మెంట్ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ సప్లై చేస్తాము. రిక్రూటర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హెచ్ఆర్ రోల్. సో అందులో లైక్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద పీపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళని మేము కొంచెం ట్రైన్ చేసి వాళ్ళని రిక్రూట్మెంట్లో ప్లేస్మెంట్ ఇస్తాం యాజ్ ఎ రిక్రూటర్ లెక్క. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి +2 ఉన్నా పర్వాలేదు, డిగ్రీ ఉన్నా పర్వాలేదు, లైక్ బీటెక్ ఉన్నా పర్వాలేదు. అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ టెక్నికల్ కాబట్టి +2 ఉండి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే, లేకున్నా మేము కొంచెం బ్రషప్ చేస్తాం వాళ్ళకు. ట్రైన్ దేమని +2. సార్ అది మేము ట్రైనింగ్ ఇస్తున్నారు అని కూడా తెలుసుకున్నాము. అది ట్రైనింగ్ ఇస్తున్నారా సార్ మీరు? అవును, మేము ట్రైనింగ్ ఇస్తాము. లైక్ 2 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ఇది. లైక్ ఉన్న వాళ్ళకు, ఎందుకంటే ఇది టెక్నికల్ ట్రైనింగ్, టెక్నికల్ రిక్రూటర్. మనం ఇప్పుడు మనం వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనేది చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ద సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ డిఫరెంట్. లైక్ జావా డెవలపర్, టెక్నాలజీ ఇస్ వెరీ డిఫరెంట్. .NET డెవలపర్, PHP, లైక్ ERPs అండ్ ఆల్. సో అందులో చాలామంది ఏ టెక్నికల్ స్కిల్లో జావాకి చాలా టూల్స్ ఉంటాయి, అంటే టెక్నాలజీస్ ఉంటాయి, ERPస్కి డిఫరెంట్ ఉంటాయి. సో ఆ పర్సన్ని అండర్స్టాండ్ చేసుకొని సర్చ్ చేయడాన్ని మనం నేర్పిస్తాం. ఎలా ఎవ్రీ పర్సన్కి ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లైక్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నాడు, అతనికి బీకామ్కి వచ్చారు జావా గురించి ఏం తెలియదు, కానీ అతను రిక్రూటర్ లెక్క వర్క్ చేయొచ్చు. ఎలా అంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ జావాలో ఏం టూల్స్ వస్తాయి, అతని రెజ్యూమ్లో ఏం రాస్తాడు, ఆ రెజ్యూమ్ మనం ఎలా పుల్ అవుట్ చేయాలి, అది అనేది మేము నేర్పిస్తాం. +2 వాళ్ళకు కూడా మీకు +2 వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. దాని +2 నుంచి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ తర్వాత మీరు 100% ప్లేస్మెంట్ ఉంటుంది. 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అందులో గ్యారంటీగా మేము చెప్పగలుగుతాం 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకునే ముందే మేము ఒక ఇంటర్వ్యూ రౌండ్ తీసుకుంటాము. అతను ఎలిజిబుల్ ఉన్నాడా లేదా, కమ్యూనికేషన్ స్కిల్, ఆ పర్సన్ని మాత్రమే మేము తీసుకుంటాం. ఎన్ని రౌండ్ తీసుకుంటారు? ఒకటి రౌండ్ తీసుకుంటాం. కమ్యూనికేషన్స్ రౌండ్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సెలబ్రిటీ యువర్ సెల్ఫ్, ఒక చిన్న టాపిక్ ఇచ్చి దాన్ని మేము మాట్లాడుకొస్తాం. ట్రైనింగ్కి ఏమైనా మనీ ఛార్జ్ చేస్తారా? ట్రైనింగ్కి డెఫినెట్లీ మేము మనీ ఛార్జ్ చేస్తాము. బట్ పూర్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ దిస్ వన్, వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దోస్ పీపుల్. ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు పే us, they can pay us like that. ఓకే, పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఛార్జ్ చేయరు. నార్మల్గా మీరు పే చేసి మేము జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వాటికైతే మీరు జాయిన్ చేసుకుంటారు. నార్మల్ ట్రైనింగ్ కావాలంటే వీ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. లైక్ నార్మల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటున్నారు, పూర్ పీపుల్ ఉంటారు, మీ జనరల్ బ్యాచ్లు పెడతాం. బట్ కొంతమంది ప్రీమియర్ ట్రైనింగ్ కావాలనుకుంటారు, ప్రొఫెషనల్గా కావాలనుకుంటారు, వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ మా నుంచి అవుతాయి. ఓకే, మీకు మంచి కన్సల్టెన్సీ, మంచి జాబ్లో కావాలనుకున్నట్లయితే మంచి దాంట్లో దొరుకుతుంది. మీరు నార్మల్గా మాకు ఎటువంటి దాంట్లో, చిన్న దాంట్లో అయినా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎటువంటి మనీ అనేది ఛార్జ్ చేయరు మీరు. ఓకే, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దీనిలో? 36 వరకు మేము 38 వరకు మేము మేనేజ్ చేయగలుగుతాం దీని మీద. ఏజ్ 36 యా, మినిమం 21 years నుంచి 21 years నుంచి వీల్ టేక్ కేర్ ఆఫ్ 20 years నుంచి వీ కెన్ టేక్ కేర్ పీపుల్ ఫ్రమ్ స్టిల్ 36 years. 21 years నుంచి 36 వరకు తీసుకుంటారు. ఓకే, ట్రైనింగ్ తర్వాత మీరు ట్రైనింగ్ ఇస్తారు కదా, తర్వాత జాబ్ ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా మనీ ఛార్జ్ చేస్తారా? లేదు, జాబ్ ఇచ్చేటప్పుడు దానికి ఏం ఛార్జెస్ ఉంటాయి. మేము జాబ్ ఫ్రీగా ఇస్తాము. జాబ్ ప్లేస్మెంట్స్కి అయితే, ట్రైనింగ్కి మాత్రమే మేము ఛార్జ్ చేస్తాం. వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి శాలరీ వస్తుంటుంది వాళ్ళ కంపెనీలో, అప్పుడు మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారా? లేదు, అట్లాంటిది ఏం చేయం మేము. సో మీది కన్సల్టెన్సీ లొకేషన్ ఎక్కడ ఉంది సార్?
మా కన్సల్టెన్సీ వచ్చేసి నారాయణగూడ లొకేషన్, నారాయణగూడ బర్కత్పుర లొకేషన్ అంటారు దీన్ని, హైదరాబాద్లో. వీ హ్యావ్ న్యూలీ స్టార్టెడ్ బెంగళూరులో కూడా వీ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్, బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల వీ హ్యావ్ బీన్ స్టాప్ దట్ ప్రాసెస్. లాస్ట్ 3 months ago we have been starting a plan of starting, but unfortunately we have stopped. But coming months we will be starting again. In December we are planning to start on that. Okay, male and female candidates ఇక్కడ Male and female candidates can join, willing to go for a recruitment. ఇందులో ఫీమేల్ డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి. డొమెస్టిక్ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఫీమేల్ వాళ్ళకు చాలా హెచ్ఆర్ అన్నప్పుడు వాళ్ళకు లైక్ దే ఆర్ యాక్చువల్లీ ఇంటరాక్టింగ్ విత్ ద క్యాండిడేట్స్. Female is the one which is they are dominating in this domestic side. International వచ్చే వరకు మేల్ అండ్ ఫీమేల్ we can get it. ఓకే, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. ఆఫీస్ టైమింగ్స్ ఏముంటుంది సార్? ఆఫీస్ టైమింగ్ వచ్చేసి 10 to 7, సండే టు 6 days in a week, బట్ సాటర్డే రోజు మాత్రం we leave at around 3 o'clock. సండే కూడా ఉంటుందా మీ ఆఫీస్? No, 6 days in a week. ఓకే, మండే టు సాటర్డే. Sunday we don't have. ఓకే, అసలు ఈ యూఎస్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, దీంట్లో డీటెయిల్స్ అనేవి కొంచెం క్లియర్గా చెప్తారా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అర్థం కావాలని? మేజర్లీ ఏంటంటే యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్ అనేది డిఫరెంట్ ఫీల్డ్. చాలా మందికి దీని గురించి తెలియదు, బట్ ఇట్ ఈస్ $1 billion ఇండస్ట్రీ. $1 billion అంటే ఇప్పుడు యూఎస్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు యూఎస్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక జాబ్ చేస్తారు. నాట్ మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు H1B కాదు, మీరు ఈ గ్రీన్ కార్డ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు జాబ్ పెట్టేయాలి. ఇప్పుడు మనం కన్సల్టెన్సీస్ ఇట్లా ఇండియా నుంచి కన్సల్టెన్సీ ఎలా పెడతాయో వేరే వాళ్ళకి ఎలా జాబ్ ఇస్తుందో అక్కడ కూడా కన్సల్టెన్సీస్ అనేది ఉంటాయి. అక్కడ కన్సల్టెన్సీలో రిక్రూటర్ అని హెచ్ఆర్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళు టెక్నికల్ స్కిల్స్గా వర్క్ చేస్తుంటారు. టెక్నికల్గా అంటే ఏంది, ఇప్పుడు మనం ఒక రిక్వైర్మెంట్ అనేది వస్తుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్ మనకు ఒరాకిల్ ఉన్నది, ఒరాకిల్ పెద్ద కంపెనీ, ఆ ఒరాకిల్ కంపెనీ నుంచి ఒరాకిల్ రిక్వైర్మెంట్ వచ్చింది. అది ఒరాకిల్ రిక్వైర్మెంట్ అనేది మనకు ఇప్పుడు ఒరాకిల్ పర్సన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒరాకిల్ పర్సన్కి చాలా స్కిల్స్ ఉంటాయి. ఒరాకిల్ డెవలపర్ ఉంటారు, ఒరాకిల్ అడ్మిన్ ఉంటారు. ఆ డెవలపర్కి ఉన్న స్కిల్స్ ఏంటిది అది తెలియాలి. తెలిస్తేనే మనం ఒక పర్సన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అయితే ఆ తెలిసే పర్సన్ నార్మల్గా మీరు బీకామ్ని వచ్చిన వాళ్ళకి ఇదంతా ఐడియా ఉండదు. బీటెక్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మెకానికల్ బీటెక్ ఉంటారు, సివిల్ బీటెక్ ఉంటారు, సివిల్. సో వాళ్ళకి ఏంటంటే ఇదంతా నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వైపు మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే టెక్నాలజీస్ ప్రకారంగా కొంచెం బ్రీఫ్ ఇస్తాం. ఈ టెక్నాలజీతో ఈ టూల్స్ ఉంటాయి, జావాలో ఈ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఆర్ యాంగులర్ JS, Node.js అనే టూల్స్ అనేది మేము చెప్తాం. సో ఆ ప్రకారంగా మీరు క్యాండిడేట్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఆ ఫైండ్ అవుట్ చేసి మీరు ఆ రెజ్యూమే సెర్చ్ చేయాలి. రెజ్యూమ్ అనేది అందరూ అప్లోడ్ చేస్తారు, మౌన్స్టర్లో కానీ నౌకరీలో కానీ ఎంతమంది ఎవ్రీబడి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లోడ్. కానీ ఎవరు అప్లోడ్ చేశారు జావా మీద యాంగులర్ JS రాసి ఎవరు అప్లోడ్ చేశారు, .NET మీద రాసి ఇలా అప్లోడ్ చేశారు, అది మనం సెర్చ్ చేయాలి. అది సెర్చ్ చేయడం అనేది అందరికీ రాదు. ఆ సెర్చ్ చేయడానికి బులియన్ సెర్చ్ అనే స్ట్రింగ్ ఉపయోగిస్తాం. సో అది మీరు నేర్చుకోవాలి. అది నేర్పించడమే మా ఎజెండా. అది ఎలా రాయాలి ఒక్కొక్క స్కిల్స్ మీద, అది వేరే స్కిల్ ఇప్పుడు టెక్నాలజీ మీద జావా మీద ఎలా రాయాలి, .NET మీద ఎలా రాయాలి, PHP మీద ఎలా రాయాలి, ఒరాకిల్ మీద ఎలా రాయాలి అనేది మా కాన్సెప్ట్. అది మేము పర్టికులర్గా ట్రైన్ చేసి ప్రాక్టికల్ కూర్చోబెట్టి నేర్పిస్తాం. వచ్చిన రెజ్యూమే మేబీ ఫేక్ ఉండొచ్చు, ఆ ఫేక్ క్యాండిడేట్ ఉండొచ్చు, అతని రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉట్టిగా పెట్టేసి ఉండొచ్చు. అతన్ని మనం స్క్రీన్ చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ మీరు కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఈ ఇండస్ట్రీకి వెళ్దామంటే ఒక పర్సన్ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇంటర్వ్యూకి చేయాలి అంటే మీకు దాని గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ చేసి ఉంటారు కాబట్టి కన్సల్టెన్సీ అనేది తెలుసు. అలానే మీరు ఇంటర్వ్యూ చేయాలంటే హెచ్ఆర్కి దాని గురించి తెలిసి ఉంటారు. అదే తెలిసేటట్టు మేము చెప్తాం, ఈ పర్సన్కి ఈ స్కిల్స్ ఉంటాయి, ఈ విధంగా ఆన్సర్ ఇస్తాడు అని. అది ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తాం మేము. ఆ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తాం. అందుకోసం హెచ్ఆర్ ఐటీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఐటీ రిక్రూటర్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ ఒకసారి మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీ స్కిల్స్ డెవలప్ అవుతుంది, మీకు ఎక్కడైనా జాబ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఎక్కడికి వెళ్ళినా మీరు అదర్ ఫ్రమ్ దట్ బెంగళూరు, ఢిల్లీ ఆర్ బాంబే మెట్రో సిటీస్ కాకుండా మీరు ఎనీ కంట్రీస్కి వెళ్ళినా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ టెక్నాలజీస్ వైజ్గా సేమ్ ఉంటుంది. మీరు చేసేదల్లా ఓన్లీ 3 parts: జాబ్ అనలైజింగ్, సోర్సింగ్, స్క్రీనింగ్. అంటే జాబ్ని అర్థం చేసుకోవడం, ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంది అని అర్థం చేసుకోవడం, దానికి సంబంధించి రెజ్యూమే సెర్చ్ చేయడం, అది జెన్యూనా కాదా అని స్క్రీనింగ్ చేయడం. ఇది 3 చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఇస్తారు మీరు, అండ్ వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ అనేది ఇస్తారు, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్? ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయము. వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకి ఏం ట్రైన్ చేయకుండా ప్లేస్మెంట్ ఇచ్చేస్తాం, డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే లైఫ్ టైం సర్వీస్ అనేది ఇస్తాం. ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళు మాత్రం ర్యాప్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఈ కంపెనీ చేంజ్ చేయాలనుకున్నా కానీ మాకు కాంటాక్ట్ చేస్తే మేము వేరే కంపెనీస్, మేము ఆల్రెడీ చాలా కంపెనీస్ ఆ కంపెనీస్ మేము ప్లేస్మెంట్ ఇస్తుంటాం. ఫ్రెషర్స్ అనే వాళ్ళకి ఏంటంటే
దే ఆర్ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ యాజ్ ఎ న్యూ ఇండస్ట్రీ. రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, కానీ ఎవరికి తెలియదు ఈ ఇండస్ట్రీ గురించి. అందరు బీపీఓ ఇదంటే మార్కెటింగ్ అని అనుకుంటారు, అది కాదు ఇది. సో అది రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ అనేది మనం అవేర్నెస్ ఇచ్చి దాని గురించి ఎలా నేను చెప్పాను కదా ఎలా ట్రైన్ చేయడం అని చేసి దాని గురించి మేము వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తాం ఫ్రెషర్స్ వాళ్ళకి. సో సార్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల బయట ఇంటర్వ్యూస్ అనేవి ఏవి జరగట్లేదు అండ్ ఏవైతే రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చాలా ఎఫెక్ట్ పడిపోయాయి అనమాట కరోనా వల్ల. సో వాటికి ఏమన్నా చెప్పగలరు? ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నది కరెక్టే. మీరు ఏంటంటే సిచ్యువేషన్ కరోనా వల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ షటింగ్ డౌన్ అండ్ రిక్రూట్మెంట్ కూడా అవుతలేదు. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇది ఎప్పటికీ అనేది పర్మనెంట్ కాదు. ఫస్ట్ థింగ్ రిక్రూట్మెంట్ అంటే కరోనా పర్మనెంట్ కాదు, కరోనా ఉన్నా కానీ మనం జీవితం అనేది మనం సాగిస్తూనే ఉండాలి. ఈ ప్రకారంగా మనది రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు ఏమైందంటే కంపెనీస్ న్యూ ట్రెండ్ ఈస్ కమింగ్, దట్ ఈస్ కాల్డ్ అ వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్. సో వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా హైరింగ్ అనేది ఆగుతలేదు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకు సొంతంగా ఇంట్లోకి వర్క్ చేయమని చెప్తున్నారు. సో అంతేగాని కంపెనీస్కి రావద్దని అంటున్నారు. సో ఇందులో కూడా ఆపర్చునిటీస్ ఏంటంటే మా రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలో స్పెషలైజ్ ఏంటంటే ఇంట్లోకి కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, అంటే వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కానీ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ అనేది లేదు. ఒకసారి ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళ ఇంట్లో నుంచి ఇప్పుడు మేము ఇచ్చిన ప్లేస్మెంట్స్ వాళ్ళకి ముందు వాళ్ళ మంది 6 months బ్యాక్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఎవరికి జాబ్ అనేది లాస్ కాలేదు ఇప్పటికీ. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ అవర్స్. ఏ కంపెనీ మీరు కంపేర్ చేసుకుని మీరు ట్రావెల్ ఇండస్ట్రీ చూసుకోండి, మొత్తం జాబ్స్ అన్ని లాస్ అయిపోయినాయి. ఫుడ్ ఇండస్ట్రీ చూసుకోండి, హోటల్ ఇండస్ట్రీస్ అవన్నీ జాబ్స్ లాస్ అయినాయి. బట్ స్టిల్ సఫరింగ్. బట్ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలో ఇన్ఫాక్ట్ మీరు బీపీఓ చూసుకున్నా కానీ స్విగ్గీకి వర్క్ చేసే వాళ్ళు అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసిన దే ఆర్ ఆల్ ది స్టాప్ దే కన్సల్టెన్సీస్. ఐ మీన్ ద బీపీఓ ఇండస్ట్రీస్ హావ్ బీన్ స్టాప్డ్, బట్ ద రిక్రూట్మెంట్ హ్యాస్ బీన్ నాట్ స్టాప్డ్. ఇక్కడ మేము యూఎస్ఐటీ రిక్రూట్మెంట్ చేసేది కూడా దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అస్. సో వాళ్ళు ఎక్కడి నుంచైనా కూర్చొని ఐ మీన్ ఇంట్లో గురించి చేసుకోవచ్చు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే ఎలాంటి జాబ్స్ చేయొచ్చు, ఎలాంటి అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండాలా ఇవి చెప్పాలి? పర్వాలేదు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ +2 ఉంటే పర్వాలేదు. అది రిక్రూట్మెంట్ మాత్రమే మేము టాకింగ్ అబౌట్. యాజ్ అ రిక్రూటర్ సేమ్ పార్ట్ వాళ్ళు ఒక రిక్వైర్మెంట్కి ఒక క్యాండిడేట్ని ఫైండ్ అవుట్ చేసి కంపెనీకి ఇవ్వడం అంతే. ఆ విధంగా ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఇప్పుడు వీళ్ళ కన్సల్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది కదా, ఇది వాళ్ళ కన్సల్టెన్సీ. ఇక్కడ మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్లో కూడా మీకు 100% ప్లేస్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు జాబ్స్కి సింగిల్ 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు. మీరు 1 రూపీ కూడా పే చేయకండి. ఓన్లీ ట్రైనింగ్కి మాత్రమే మనీ అనేది ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ట్రైనింగ్కి మాత్రమే మనీ అనేది పే చేయండి, ఓకేనా? సో వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ట్రైనింగ్ అయినా సరే అటెండ్ అవ్వండి, ఓకేనా? సో వీళ్ళ లొకేషన్ వచ్చేసి కన్సల్టెన్సీ లొకేషన్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది చూడండి. సో ఇది వాళ్ళ లొకేషన్. మీకు ఈ లొకేషన్ అర్థం కాకున్నట్లయితే వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ పంపించమని పంపిస్తారు. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, మేము కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి. అక్కడ మీరు మెసేజ్ చేసినా అక్కడ కూడా మేము రిప్లై ఇస్తాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. మేము ఫర్దర్గా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.